సమస్యకు హింస పరిష్కారం కాదు. ఎవరి గురించి? లొంగిపోయిన మాజీ నక్సలైట్ల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సమస్యకు హింస పరిష్కారం కాదు, అజ్ఞాతం వీడినందుకు అభినందనలు, మెరుగైన పునరావాసం కల్పిస్తాం. అజ్ఞాతం వీడి జనజీవనంలోకి వచ్చినందుకు స్వాగతిస్తున్నాం, మెరుగైన పునరావాసం కల్పిస్తాం. ప్రజల ఆకాంక్షలను ప్రజాస్వామ్య మార్గంలోనే నెరవేరుతాయి. ప్రజల ఆకాంక్షలు ప్రజాస్వామ్య మార్గంలోనే నెరవేరుతాయి. లొంగిపోయిన మావోయిస్టులతో సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో ప్రత్యేక భేటీ. రాష్ట్రంలో 591 మంది లొంగిపోయారన్న డీజీపీ. పోలీస్ శాఖ సమన్వయం, ప్రభుత్వ విధానాలతో అగ్రనేతల్లో మార్పు వచ్చిందని వెల్లడి. అయితే మావోయిస్టులు లొంగిపోయారు. 591 మంది. ప్రభుత్వం తీసుకున్న చొరవ కావచ్చు, అధికారులు కావచ్చు, మీకు మెరుగైన పునరావాసం కల్పిస్తామని చెప్పేసరికి సరే, ఇప్పుడు వాళ్ళు కూడా టెక్నాలజీ డెవలప్ అయినాక ఎవరు ఏం చేయలేరు. నువ్వు ఎలాంటి కదలికలు చేయాలన్నా మీ కదలికలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. కాబట్టి మీరు లొంగిపోవడమే మంచిది అనుకొని వచ్చిర్రు, లొంగిపోయారు. ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యల మీద కొట్లాడితే బాగుంటుంది. అయితే ఇదే విషయము ఇంకొక పేపర్లో తీసుకున్నట్టయితే ఇక్కడ ఏమంటున్నారంటే, హింస ఏ సమస్యకు పరిష్కారం కాదు. హింస అంటే గతంలో చట్టాన్ని చేతులకు తీసుకున్నారు కాబట్టి చెప్తున్నాడు. ప్రజాస్వామ్యంపై నమ్మకంతో వెనక్కి రావడం అభినందనీయం. ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెట్టుకున్నారు అంటే ఇప్పుడు పాలన సరిగ్గా ఉన్నది, అందుకని వెనకకు వస్తున్నారు. అయితే లొంగిపోయిన వారికి పూర్తి రక్షణ, పునరావాసంలో లోటు లేకుండా చూస్తాం. మాజీ మావోయిస్ట్ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. త్వరలో మీడియా సమావేశం నిర్వహిస్తాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తామంటున్నారు. ఎవరిని? మావోయిస్టులని. రాజకీయాల్లోకి రండి, మీరేమి ఆదివాసుల హక్కుల కోసం, పేద ప్రజల కోసం, భూమి లేని ప్రజల కోసం, నిరుపేదల కోసం మీరు ఉద్యమిస్తున్నారు కదా, ఆ ఉద్యమం ఏందో ప్రజాక్షేత్రంలో కొట్లాడండి, ప్రజల మధ్యలో ఉండి కొట్లాడండి, మీరు రాజకీయంగా ఎదగండి, కొట్లాడండి. అయితే ఏమంటున్నారు? రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాం, కానీ ఏదైనా చట్ట పరిధిలోనే చేయాలి. మాజీ మావోయిస్టు నేతలకు సీఎం రేవంత్ సూచన. రివార్డును 1 కోటికి పెంచి 5 ఎకరాల భూమి ఇవ్వాలన్న మాజీ మావోయిస్టులు. రివార్డు 1 కోటికి పెంచి మళ్ళీ 5 ఎకరాలు. ఈ భూమి పుట్టుకరాదే అన్న, భూమి పురుడు పోసుకోదు, ఉన్న భూమే ఉంటుంది. మన జనాభానేమో పెరిగిపోతున్నది. ఆంధ్రులు అందరు కలిసే గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిలోనే 3 కోట్లు ఉండే, ఇప్పుడు తెలంగాణనే 4 కోట్లు అయింది, అక్కడ వాళ్ళు 5-6 కోట్లు అయ్యారు. జనాలు పెరుగుతున్నారు, భూమి అట్నే ఉంటున్నది. భూమి అడుగుడు ఆపాలి, మళ్ళీ రివార్డు కూడా 1 కోటి రూపాయలు పెంచాలి. సరే, రివార్డు అన్నారు, రివార్డు పెంచుతారు, మరి వాళ్ళు ఏదో రకంగా చేస్తారు. మెరుగైన పునరావాసాలు కల్పిస్తున్నారు, కలిస్తారు. 5 ఎకరాలు కాకుండా ఇళ్ళ జాగాలు అడుగురు ఉంటుంది, అదే బంగారం లాగా వలుపుతున్నాయి. దాంట్లో కట్టుకుంటారా అంటే 4 పోర్షన్లు కిరాయికి ఇచ్చుకుంటే కూడా వచ్చాడు పైసలు. ఘటనను అడుగుర్రి. ఇప్పుడైతే మీరు ఇంకా సాధించేదైతే ఏమీ లేదు కదా. ఒకవేళ కొట్లాడాలనుకుంటే రాజకీయాలలో కొట్లాడుర్రి, విపరీతంగా ఉంటుంది మీకు. తమపై కేసులను ఎత్తివేసేలా కేంద్రంతో మాట్లాడాలని సీఎంకు విజ్ఞప్తి. ఓకే, మాట్లాడతారు, ఎందుకంటే ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు కాబట్టి కేసులు ఎత్తేసే విషయంలో ఖచ్చితంగా మాట్లాడతారు. భూమి తప్ప ఇతర డిమాండ్లను పరిశీలిస్తామన్న సీఎం. ఎస్, భూమి తప్ప ఇతర డిమాండ్లు. ఎందుకంటే భూమి ఎక్కడ కూడా పుట్టుక రాదు, పెరగదు. కాబట్టి ఇప్పటికైనా జనాలు ఇప్పుడేదో బంగారం వెనుక పరిగెత్తుతున్నారు, కానీ ఆ బంగారం వెనుక బంగారం వెనుక పరిగెత్తిన వాళ్ళే నష్టపోతారు. భూమి వెనకాల పరిగెత్తండి, భూమి వెనకాల పరిగెత్తండి. జనాలు పెరుగుతూ ఉన్నారు కానీ భూమి పెరుగుతలేదు. కాబట్టి భూమికి ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. అందుకనే గుర్తుపెట్టుకొని ఉండండి. అందుకని ఇక్కడ ప్రభుత్వం కూడా వాళ్ళకు పునరావాసం కింద 5 ఎకరాలు డిమాండ్ చేసినా కానీ ఇవ్వలేమని చెప్పేసి చెప్తున్నారు. జిహెచ్ఎంసీకి కొత్త కష్టాలు. 4,876 కోట్ల వరకు పేరుకుపోయిన అప్పులు, మున్ముందు తగ్గనున్న ప్లానింగ్ ఆదాయం. హెచ్ఎండిఏ చేతికి లేఅవుట్ల పర్మిషన్ పవర్. 10 అంతస్తుల లోపే జిహెచ్ఎంసీ పరిధి, అంతకన్నా ఎక్కువ ఉంటే హెచ్ఎండిఏ పర్మిషన్ మస్ట్. 4,876 కోట్ల వరకు పేరుకుపోయిన అప్పులు. అయితే జిహెచ్ఎంసీ దీంట్లో మిగులు బడ్జెట్ ఉంటుండే.
ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాడుకోవడానికి వీళ్ళ దగ్గర ఒక బడ్జెట్ ఉండే, అది కేసీఆర్ హయాంలో నాకి పడేసిండు. ఎండ్ల ఏం దొరికితే అలా నాకి పడేసిండు. ఇప్పుడేమో అప్పుల దగ్గరకు వచ్చేసారు. అంటే సంసారం ఎల్లక పెరుగుతూనే ఉంటాయి అప్పులు. జనాలు అర్థం చేసుకోవాలి. జనాలు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఏప్రిల్ నుంచి సిటీలో ఎస్ఐఆర్ కొనసాగుతున్న ఓటర్ లిస్టు మ్యాపింగ్ 1,02,000 డబల్ ఓట్లపై చర్యలు. అందరికీ మొదటి నోటీస్, వరుసగా 3 జారీ చేయనున్న డిఈఓ స్పందించకుంటే డిలీట్. ఓటర్కు ఆధార్కు ఎందుకు లింకు చేసిర్రు? లింకు చేసినప్పుడు ఒక ఆధార్ కార్డు మీద ఒక ఓటే ఉండాలి కదా, ఆటోమేటిక్ కట్ అయిపోవాలి కదా, ఆన్లైన్ సిస్టమే కదా, మీకు అందులో ఉన్నది కదా, సిస్టంలో ఉన్నది కదా, అదే ప్రింట్అవుట్ ఇస్తున్నారు. ఎక్కడైనా మీ సేవలకు పోయినా అదే ఇస్తున్నారు. మరి ఎందుకు డిలీట్ కాలేదు? అవి ఎవరికి సంబంధించిన ఓట్లు డిలీట్ కాలేదు? అది తప్పు ఎవరిది? ఎలక్షన్ కమిషన్ తప్పు. ఎలక్షన్ కమిషన్ ఏది చేసినా అదే చేయాలి, వాళ్ళే డిలీట్ చేయాలి. 2 ఓట్లు ఉన్నాయి, డిలీట్ చేసుకుంటే మరి వాళ్ళు ఇక్కడ ఉండాల్సింది అక్కడ ఉందనుకో, తర్వాత పోతారు, అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు. ఒక దగ్గర అవుతుండే ఎలక్షన్లు, ఒకసారి ఒక దగ్గర అవుతుండే. అందుకని జమిలీ ఎలక్షన్లు అంటే ఏకకాలంలో అయిపోతే ఒకటేసారి అయితే ఎక్కడైనా అన్నీ ఒకటేసారి పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఎవరు ఉన్నారు ఏంది, ఎవరు కోట్లు వేయాలి అన్నీ ఇక ప్రతిసారి పెట్టుకోకుండా ఒకటేసారి మెయిన్ ఎలక్షన్లు ఏమైనా ఉంటాయో పార్టీ సింబల్కి సంబంధించినవి అన్నీ ఒకటేసారి రావాలి, ఒకటేసారి అయిపోవాలి. ఆ ఖర్చు కూడా తప్పుతుంది. పొద్దు నుంచి పొద్దు కిందాకే పోలింగ్ స్టేషన్స్ ఎక్కువ పెట్టాలి, ఖతం చేయాలి. ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా అందులోనే, ఎమ్మెల్సీలు కూడా అందులోనే పెట్టుకోవాలి. పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. అయితే చచ్చిపోయిన వాళ్ళకేమో ఓట్లు కొత్తగా వస్తాయి, బతుకున్నోనేమో ఓట్లు పోతాయి. ఒక్కో ఇంట్లో 100 ఓట్లు ఉంటాయి, ఒకటే రూమ్ ఉంటుంది, 100 ఓట్లు ఉంటాయి. తండ్రి పేరు ఏముండదు, ఆ తండ్రి పేరుకు అసలు ఆ పలకని కూడా రాదు. XYZ ఏదేదో పేరు ఉంటుంది, అది అటువంటి ఓట్లు ఉన్నాయి. అవి ఎవడు రాపిచ్చిండు మరి? అవి ఎట్లా పుట్టుకొచ్చినాయి ఓట్లు? మరి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చు అని కూడా చెప్పారు చాలామంది. చెప్పినోడు కూడా కనుమరుగు అయిపోయిండు. ఈవీఎంలు తీసేస్తే బ్యాలెటే ముద్దు, బ్యాలెట్ పెట్టాలి, సీసీ కెమెరాలు పెట్టాలి. పెడితే ఎవడు ఓటు గుద్దుతున్నాడు, ఎవరికి వేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఆ ఈవీఎంలల్లో ఏముండదు, వేస్ట్ అవి. ఎలక్షన్ కమిషన్ అన్ని పార్టీలని ఒకే విధంగా చూడాలి. ఒకే విధంగా చూస్తేనే ప్రజలు కోరుకున్న ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, కోరుకున్న పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రజలైతే ఎవరినైతే కోరుకుంటుర్రో వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లా ఉంటే ప్రజలకు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసినా కానీ వాళ్ళ ఓటు వాల్యూ లేకుంటే ఎట్లా?